ఇప్పుడు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో అందరికీ అకౌంట్లు ఉంటున్నాయి. 100కి 90 మంది. సరే యాక్టివ్గా ఎంతమంది ఉన్నారు, ఇన్యాక్టివ్గా ఎంతమంది ఉన్నారు పక్కన పెడతారు, ఉంటున్నాయి. అయితే దానికి ఒక రిస్ట్రిక్షన్ ఏజ్ ఉంది. అంటే ఏ ఏజ్ వాళ్ళు ఉండాలి అన్నటువంటి లెక్క ఉందని ఎంతమందికి తెలుసు? సోషల్ మీడియా అకౌంట్కి అర్హత 13 ఏళ్ళు. ఇప్పుడు యాక్చువల్గా అయితే కనుక 16 ఏళ్ళు అనేసి ఈ మధ్యన ఆస్ట్రేలియా కానీ ఇట్లా కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి. సమస్య మన దేశం లాంటి చోట్ల 6వ ఏడు 10వ ఏడు నుంచినే సోషల్ మీడియా వాడేస్తున్నారు, 8వ ఏడు నుంచి. ఎందుకు ఇది చట్ట ప్రకారం నేరం కదా. ఎట్లా అంటే అకౌంట్ తల్లిదండ్రులు ఆపరేట్ చేస్తున్నారు, తల్లిదండ్రులు బిగిన్ చేస్తున్నారు, తర్వాత ఆ పిల్లలకి ఇచ్చేస్తున్నారు. వాటిట్లో లైకులు వీటి మోజులో పడిపోతున్నారు పిల్లలు. సైకలాజికల్ ప్రెషర్, వాళ్ళ ఫోటోతో ఒకటి, లేకపోతే వ్యవహారం మిగతాది ఒకటి. ఈ రిస్ట్రిక్షన్ అన్నటువంటిది ఎవరు అమలు చేయాలి? ఇప్పుడు గూగుల్కో లేకపోతే అదే మన ఫేస్బుక్కో ఇన్స్టాకో వీళ్ళ ప్రతి సందులో ఒకటి ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ ఉండదు కదా. అక్కడ చేయాల్సింది ఎవరు? తల్లిదండ్రులు. ఇక్కడ ప్రోత్సహిస్తుంది ఎవరు? తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్నప్పుడు 16 ఏళ్ళ దాకా కాకుండా చిన్న వయసులోనే వాళ్ళని ఆ సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో పెట్టి, దానివల్ల ఇప్పుడు ఆ సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో ఆ బిడ్డకు సంబంధించింది ఫోటో పెట్టినప్పుడు లైకులు రాకపోతే వచ్చిందనుకోండి, ఇదిగో చూసావు నీకు 30 మంది లైక్ చేశారా, 50 మంది లైక్ చేశారా, 100 మంది చేశారా అని చెప్తున్నారు. బాగుంది. ఒక దానికి ఎవరు చేయలేదనుకోండి పెద్దగా, అది ఆ పిల్లల మీద డిప్రెషన్ పడిపోతుంది. దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలా? తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలి. అసలు సోషల్ మీడియాలో మన బిడ్డల్ని ఎందుకు పెట్టాలా? ఎందుకు అవసరం? ఇవాళ ఇదివరకటి రోజుల్లో పిల్లల్ని ఆడుకొనిచ్చేవాళ్ళు, రోడ్ల మీద లేకపోతే సందుల్లో గొంతుల్లో ఇష్టం వచ్చినట్టు ఆడుకొనిచ్చేవాళ్ళు. మా చిన్నప్పుడైతే ఆడుకునేవాళ్ళం, అన్ని రకాల ఆటలు ఆడేవాళ్ళం. కర్రా బిళ్ళ దగ్గర నుంచి, గోళీల దగ్గర నుంచి, కబడ్డీల దగ్గర నుంచి, ఏదైతే వాలీబాల్ దాకా అన్నీ ఆడేవాళ్ళం. రోడ్ల మీద ఆడుకునేటటువంటి అన్ని రకాలు ఆడేవాళ్ళు. సరే దాంట్లో అది తప్పనేవాళ్ళు ఇది తప్పనేవాళ్ళు ఉన్నారు, ఆడేవాళ్ళం. ఆట అంటూ ముందు మిగతా ఫ్రెండ్షిప్ ఇదంతా కుదిరేది. ఇవాళ రోజున పిల్లలకి ఆటలంటే సెల్ ఫోన్లో వీడియో గేమ్స్, లేకపోతే సెల్ ఫోన్లో యూట్యూబ్లో ఏముంటాయి ఇవి చూసుకోవడం. ఇది అసలు ఆ వయసుకి అవసరమైనటువంటి ఆలోచించాల్సింది ఎవరు? తల్లిదండ్రులు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు దారి తప్పితే, లేదా తల్లిదండ్రులు వేరే కోణంలో ఆలోచిస్తేగా బిడ్డల భవిష్యత్తు ఎట్లాగా?